ఇంకొక సామ్రాజ్యం గురించి చెప్పాల్సిన సమయం ఆసన్నం అయిందర్రా. అరక్కల్ సామ్రాజ్యం. ఈ అరక్కల్ సామ్రాజ్యానికి యువరాణి ఒక ముస్లిం యువతి ఆయిషా. ఇదిగో ఈ అమ్మాయి మన జెనీలియా యువరాణి. తర్వాత జెనీలియాను చూసి మీరు గ్లామర్ ఒలకబోస్తుంది, అమ్మాయి సన్నగా రివట్లాగా ఉంటుంది, పాటలకే అనుకుంటే పొరపడ్డారు. ఈ అమ్మాయి ఈ సినిమాలో మొత్తం ఫైటింగ్ లేనర్రా. ఏంటి జెనీలియా స్టంట్సా? అమ్మో, అంత పక్కగా ఉంటుంది, ఎలా చేసిందబ్బా? వెళ్ళి చూడండి, మీకే తెలుస్తుంది. అరే మాషా అల్లా, జెనీలియా అడా పెహల్వాన్ హై, ఫైటింగ్ కర్తీ హై, క్యా బాత్ హై. కానీ ఒకానొక సందర్భంలో చిరక్కల్కి అరక్కల్కి జరిగిన యుద్ధంలో వీళ్ళు ఓడిపోయి, అంటే అరక్కల్ వాళ్ళు ఓడిపోయి చిరక్కల్ వాళ్ళకి బానిసగా వెళుతుందన్నమాట మన యువరాణి. ఈ జెనీలియా ప్రెజెంట్ లో ఆ ప్రైమరీ స్కూల్ చుట్టూ తిరిగి ఒక పిచ్చి పిల్లలాగా మనకి కనిపిస్తుంది. వావ్, చెప్పలేదే? ఐఎమ్ హియర్. ఇక్కడ నేను మీకు లవ్ థ్రెడ్స్ గురించి చెప్పాలర్రా. మన వవ్వాలి అంటే ప్రభుదేవాకిను ఆ చిరక్కల్ యువరాణి హిందూ యువతి కదా, నిత్య మేనన్కి మధ్య లవ్ ట్రాక్ నడుస్తూ ఉంటుందర్రా. అరే అరే అరే, యువరాణికో సాహిబ్ సే ప్రేమ, క్యా బాత్ హై, మాషాల్లా ఇన్కి జోడి ఖుషామత్ రహే. అలాగే మన సేనాధిపతి లేడు పృథ్వీరాజ్కి ముస్లిం యువతి అయిన ఆయిషాకి మధ్య ప్రేమాయణం నడుస్తూ ఉంటుంది. వెరైటీ అన్నమాట. కాకపోతే ఇక్కడ వచ్చినటువంటి ప్రాబ్లం ఏంటంటే నరేషన్ అంతా ఎక్కువగా మనకి ఫ్లాష్ బ్యాక్ లోనే నడుస్తూ ఉంటుంది. 13 రీళ్ళు ఫ్లాష్ బ్యాక్, ఏదో 1-2 రీళ్ళు ప్రజెంట్ తో ఆ కనెక్టివిటీ లేకపోయేసరికల్లా నేను ఎక్కువగా కనెక్ట్ అవ్వలేకపోయాను. వావ్. జీవిత పయనం గెలిచే వరకు మారని కథనం ఏదేమైనా వీడకు సత్యమే. ఇన్ ద ప్రాసెస్ ఆఫ్ ది స్టోరీ మన వాస్కోడగామా కాస్త ముసలివాడైపోతాడా. ఆ వాస్కోడగామాకి ఒక పుత్రరత్నం ఉంటాడు, ఇంకో డగామాలే. ఈ డగామాగాడు వాస్కోడగామా కన్నా మహాక్రూరుడు, మహారాక్షసుడు. ఇతని రాక్షస కృత్యాలతో కేరళ అంతా అతలాకుతలం అయిపోతూ ఉంటుందన్నమాట. ఇలాంటి సందర్భంలో మన పృథ్వీ అనగా ఈ అరక్కల్ సామ్రాజ్యం సేనాధిపతి డగామాగాడిని బంధించుకొని వచ్చి చెరసాల్లో వేసేస్తాడర్రా. ఎటొచ్చి ఈ సినిమా ద్వారా సంతోష్ శివన్ మనకి చెప్పాలనుకున్న విషయం ఏమిటంటే అబౌట్ వాస్కోడగామా. అంతకుముందు మనం సోషల్ స్టడీస్ పుస్తకాల్లోనూ మనకి తెలిసినటువంటి జ్ఞానం ప్రకారం వాస్కోడగామా ఒక సాహస యాత్రికుడు, వ్యాపారవేత్త, భారతదేశానికి సముద్ర మార్గాన్ని కనిపెట్టినవాడు అంతే. కానీ ఈయన చేసినటువంటి ఈ క్రూరత్వాల గురించి మనకి తెలియదు. హౌ క్రూయల్ హీస్, వాట్ ఎ విలన్ హీస్, ఇవన్నిటినీ కూడాను యూరుమీ సినిమా ద్వారా ఈయన ఆవిష్కరించాలనుకున్నారు. ఎలాగైనా సరే కొడుకుని విడిపించాలని నిర్ణయించుకుంటాడు. దానికోసమని మహారాజు గారి కొడుకుతోనూ అలాగే మంత్రితోనూ ఏవో పన్నాగాలు పన్నుతాడు. ఈ విషయాలన్నీ తెలుసుకోకుండా పాపం మన సేనాధిపతి అయిన పృథ్వీరాజు మహారాజు గారు ఒక పక్కన వాస్కోడగామాతో యుద్ధం చేస్తూనే ఉంటారర్రా. సింప్లీ బోలో వాస్కోడగామా పన్నిన పన్నాగం ప్రకారం మహారాజు గారిని సాక్షాత్తు వాళ్ల కొడుకే చంపేస్తాడర్రా కుర్చీ కోసం. అరే ఏ కహా కా న్యాయ హై, ఇది ఎక్కడా న్యాయం అని అడుగుతున్నా. ఈ రోజుల్లో మనం రాజకీయాల్లో చూడటం లేదు, ఆ రోజుల్లో కూడా అంతే అర్రా. దానితో పాపం ఈ అన్నయ్యతో విభేదాలు వచ్చేసి నిత్యామేనన్ అడవుల పాలైపోతుందా. ప్రభుదేవాను పృథ్వీరాజు కూడా అడవుల్లోనే ఉండి వాస్కోడగామాని ఎదుర్కొంటూ ఉంటారర్రా. మరి క్లైమాక్స్ ఎలా ఉంటుంది పెద్దమ్మ? చెప్పు అమ్మమ్మ. పృథ్వీరాజ్ జెనీలియాని పెళ్లి చేసుకుంటాడా? అదంతా నేను చెప్పకూడదు, మీరు వినకూడదు. అయిందా? అరే బాద్ మే క్యా హోతా హై బోలో అమ్మా. వాస్కోడిగామాకి సఫా హోతా హై. చెప్పు పెద్దమ్మ, వాస్కోడగామా మీద మన వాళ్ళు గెలిచారా? ఏమైంది? అరే అవతల నాకి రంజాన్ కి షాపింగ్ హై, బ్యాలెన్స్ హై, జానే కా హై బోలో. మీరే వెళ్ళి థియేటర్లో చూడండర్రా.
చూడండి చూడండి. ఇంకా వెళ్ళండి వెళ్ళండి. బాగా అయిందా? మనసులో అయ్యో బయలుదేరండి బయలుదేరండి. వావ్, నువ్వేం చెప్పక్కర్లేదు బా, నేనే వెళ్ళి థియేటర్లో చూసుకుంటాను. కేళు నాయనార్ని, వాస్కోడ గామాని అందరినీ చూడాలనిపిస్తుంది, ముఖ్యంగా ఆ ఉరిమిని. మన థియేటర్లో కలుద్దాము. అలాగే వచ్చే వారం ఇంకో కథతో ఇవి రెడీగా ఉంటుందిలేండి. మళ్ళీ కలుద్దాం. అంతవరకు ఏం చేస్తాం? నమస్కారం. రతివో జతవో జతివో